హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విప్రో సంస్థ నుంచి వచ్చేసి అఫీషియల్గా కెరియర్ సైట్ నుంచి వచ్చేసి మనకైతే వాళ్ళు మ్యాపింగ్ జాబ్ రోల్కి సంబంధించి ప్రజెంట్ వీళ్ళైతే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకైతే ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎక్సెల్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వీక్లీ 5 days మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. అలాగే 2 days మీకైతే రొటేషనల్గా వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే కంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ఈ జాబ్స్ కనుక మీరు ఒకవేళ ఎలిజిబుల్ కారు అనుకుంటే ఈ జాబ్స్కి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా వెంటనే షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. గాయ్స్, ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. విప్రో సంస్థ నుంచి లేటెస్ట్గా అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు వచ్చేసి మ్యాపింగ్ రోల్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ అయితే ఓపెనింగ్స్ని అయితే వీళ్ళైతే భర్తీ అయితే చేస్తున్నారు. గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో, వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ మ్యాపింగ్ రోల్. అయితే ఇక్కడ మ్యాపింగ్ రోల్ కోసం ఫ్రెషర్స్ కోసం ఒక వాక్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మే 20వ తారీఖు నుంచి 24th మే వరకు అయితే వాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. 20 అంటే మండే నుంచి మనకు ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. 24th వరకు ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 9:30 AM to 12:30 PM వరకు అయితే ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి రిక్వైర్డ్ స్కిల్స్ కింద చూసుకుంటే should be excellent in English communication, good knowledge in Excel and on computer, should have good knowledge on mapping, GIS, GPS వీటిపైన మీకైతే నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ పరంగా కూడా మీకైతే నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ స్పెసిఫికేషన్ కింద చూసుకుంటే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ వర్క్ లొకేషన్ ఉంటుంది. అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి ఈ జాబ్స్కి వచ్చేసి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండాలండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ MBA క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ జాబ్స్కి వచ్చేసి మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నా లేదా PG కంప్లీట్ చేసుకున్నా లేదా MBA క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఎలిజిబుల్ అండి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా వచ్చేసి 2021 లేదా 22, 23 అండ్ రీసెంట్ 2024 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. ప్రీవియస్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. అండ్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే మీరు ఫ్రెషర్ అయి ఉండాలండి. ఎలాంటి జాబ్స్ కూడా ప్రెజెంట్ అయితే ఏది చేస్తూ ఉండకూడదు. అండ్ నీడ్ ఇమీడియట్ జాయినర్స్, అది కూడా మీరైతే ఇమీడియట్గా జాయిన్ కూడా అవ్వాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days ఇన్ వీక్ విత్ 2 days ఆఫ్ రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ అండ్ మీకు దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్లేస్ ఎక్కడ మీకు అనుకుంటే విప్రో క్యాంపస్ గేట్, డోమినస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానకర్మగూడ, హైదరాబాద్, తెలంగాణ. అండ్ ఈ యొక్క ఇంటర్వ్యూకి వచ్చేసి మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. అప్డేట్ రిజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ ఒరిజినల్ జిరాక్స్ కాపీ, సెకండ్ డోస్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే ఇదేం జిరాక్స్ కాపీ అడిగారు, ఉంటే తీసుకెళ్ళండి, లేకుంటే ఏం అవసరం అయితే లేదు. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ కూడా ఉండాలండి. వీళ్ళు వచ్చేసి ఈ నెల 20వ తారీఖు నుంచి 24 వరకు అయితే వాక్ ఇన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అటెండ్ అయితే అవ్వచ్చు. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, PG లేదా MBA క్వాలిఫికేషన్ ఉండాలండి. అండ్ శాలరీ డీటెయిల్స్ వీళ్ళేం మెన్షన్ చేయలేదు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా వచ్చేసి 100 అయితే ఉన్నాయి. జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.